హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈరోజు మనం ఈ క్లాస్లో ఫస్ట్ అండ్ సెకండ్ మార్చ్లో వచ్చిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ తెలుగులో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేసి నిన్నటి న్యూస్ పేపర్లో సైన్స్ పేజ్లో ఒక ఆర్టికల్ ఇంట్రెస్టింగ్గా కనిపించింది. అదేంటంటే ద ఇన్వర్డ్స్ లా ఆఫ్ ఏఐ హౌ క్యాపిటల్ రైజెస్ యాజ్ రెస్పాన్సిబిలిటీ ఫాల్స్. రెస్పాన్సిబిలిటీ తక్కువ అవుతా ఉంది, ఇంకొక సైడ్ క్యాపిటల్ అనేది రైజ్ అవుతా ఉంది. దీన్నే ఇన్వర్డ్స్ లా ఆఫ్ ఏఐ అని అంటారని చెప్పి ఇక్కడ ఒక ఆర్టికల్ వచ్చింది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఇన్వర్డ్స్ లా ఆఫ్ ఏఐ అని. అందుకే ఈ టాపిక్ని తీసుకున్నాను. అండ్ ఈ టాపిక్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ జిఎస్ పేపర్ 3లో ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇరాన్ బాంబ్స్ యుఎస్ అలైస్ అక్రాస్ వెస్ట్ ఏషియా. ఈరోజు పేపర్ మొత్తం అరౌండ్ 80% ఆఫ్ ఆర్టికల్స్ అన్నీ ఈ అటాక్స్ గురించే ఉన్నాయన్నమాట. సో అసలు ఎందుకు ఈ అటాక్స్ చేస్తున్నారు ఎవ్రీథింగ్ మనం ఈ క్లాస్లో తెలుసుకుందాము. ఇది వచ్చేసి జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫైర్ వర్క్స్ యూనిట్ బ్లాస్ట్ ఎక్స్పోజెస్ లాక్సిటీ ఇన్ ఎన్షూరింగ్ సేఫ్టీ స్టెప్స్. మనకి ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ ఎవ్రీ మంత్ ఒకసారి మనకి ఫైర్ క్రాకర్స్ యొక్క యూనిట్స్ నుంచి బ్లాస్ట్ అవ్వడం, చాలా మంది పీపుల్ చనిపోవడం లాంటి ఆర్టికల్స్ వస్తూనే ఉంటాయి. సో ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఫైర్ క్రాకర్ ఇండస్ట్రీస్లో ఎందుకు ఇలాంటి బ్లాస్ట్లు ఫ్రీక్వెంట్గా అవుతున్నాయని చెప్పి. సో ఈ టాపిక్ వచ్చేసి డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎంపీ సీఎం రిలీజెస్ గరియాల్స్ అండ్ టర్టిల్స్ ఎట్ కూనో నేషనల్ పార్క్. సో ఇలాంటి ఆర్టికల్స్ వచ్చినప్పుడు ఎన్వైరన్మెంట్ అండ్ ఈకాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ గరియాల్స్ అంటే ఏంటి, కూనో నేషనల్ పార్క్ గురించి కొన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలి. అండ్ క్వశ్చన్స్ ఎలా వస్తాయో నేను చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి వై కీ టు కోకోనట్ కల్టివేషన్ టుడే ఈజ్ సస్టైనబిలిటీ నాట్ ప్రొడక్టివిటీ. సో ఈసారి ఈ మధ్య కాలంలో అయితే కోకోనట్స్ గురించి చాలా ఆర్టికల్స్ అయితే వచ్చాయి కాబట్టి కోకోనట్స్ ఈసారి ప్రిలిమ్స్కి చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ టాపిక్ వచ్చేసి గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, అలాగే జియోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సెలెక్టివ్ అవుట్రేజ్. సో మనకు తెలుసు రీసెంట్గా ఎన్సీఆర్టీ క్లాస్ 8th బుక్ రిలీజ్ అయిన తర్వాత సుప్రీం కోర్ట్ వాటిని బ్యాన్ చేయించిన విషయం. సేమ్ అదే టాపిక్ మళ్ళీ ఈరోజు ఎడిటోరియల్లో ఉందన్నమాట. సో మళ్ళీ అదే ఆర్టికల్ క్లియర్గా చూద్దాం. సో ఇవన్నీ ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్స్. ఓకే, ఫస్ట్ వచ్చేసి టైటిల్ చూసుకున్నట్లయితే ద ఇన్వర్డ్స్ లా ఆఫ్ ఏఐ హౌ క్యాపిటల్ రైజెస్ యాజ్ రెస్పాన్సిబిలిటీ ఫాల్స్. సో ఎందుకు ఈ టాపిక్ ఇంపార్టెంట్ అంటే రీసెంట్గా మన ఇండియాలో ఇంపాక్ట్ ఏఐ సమ్మిట్ ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 జరిగింది కదా ఢిల్లీలో రీసెంట్గా. సో అందుకని ఈసారి ఏఐ గురించి మాక్సిమం క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అట్లీస్ట్ మినిమం 2 క్వశ్చన్స్ మీ యొక్క ప్రిలిమ్స్లో వచ్చే ఛాన్స్ ఉంది. కంపల్సరీ బేసిక్స్ నుంచి అన్ని కవర్ చేయడానికి ట్రై చేయండి ఏఐ రిలేటెడ్. ఓకే, అలాగే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఏఐ రిలేటెడ్ ఏమైనా వచ్చుంటే సో ఒక్కసారి ఆ పీవైక్యూస్టీ కూడా క్లియర్గా సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ ఇయర్. అసలు మీరు చూడవలసిన డైమెన్షన్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క అప్లికేషన్స్ ఏంటి. ఎందుకంటే చాలా ఏరియాస్లో మనం దీని యొక్క అప్లికేషన్స్ పెంచుకుంటూ వస్తున్నాం. సో అందుకని దీని యొక్క అప్లికేషన్స్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ జ్యుడిషియరీలో ఎలా యూజ్ చేస్తున్నాం, పోలీసింగ్ సిస్టమ్లో ఎలా యూజ్ చేస్తున్నాము, అండ్ ఈవెన్ ఎకానమీలో ఎలా యూజ్ చేస్తున్నాము, అగ్రికల్చర్లో ఎలా చూస్ చేస్తున్నాము, అండ్ ఇండస్ట్రీస్లో ఎలా యూజ్ చేస్తున్నాం. సో అవన్నీ ఓకే. దీని యొక్క యూస్ పెరిగింది కాబట్టి మనం ఇండియాలో ఏఐని ఎలా కంట్రోల్ చేస్తున్నాం అంటే ఏఐ గవర్నెన్స్ ఇన్ ఇండియా, అండ్ దీనికి సంబంధించి ఏమైనా లాస్ ఉన్నాయా. అండ్ రీసెంట్గా కొన్ని కరెంట్ అఫైర్స్ చూసుకున్నట్లయితే ఏఐ ఆర్ సింథటిక్ కంటెంట్ని కంట్రోల్ చేయడానికి చాలా స్టెప్స్ అయితే గవర్నమెంట్ తీసుకుంటుంది కదా. ఆ కొత్త రూల్స్ని కూడా మీరు చూసుకోవాల్సిందే. దాని నుంచి కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంది. అండ్ అంతేకాకుండా నెక్స్ట్ కన్సర్న్స్ ఏంటి ఏఐ యూజ్ చేయడం వల్ల, అండ్ నెక్స్ట్ వే ఫార్వర్డ్. ఈ ఏరియాస్ అన్నీ మీరు క్లియర్ కట్గా చూసుకోవాలి విత్ ఎగ్జాంపుల్స్. ఓకే, నౌ లెట్ us see this ఆర్టికల్. కంటెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ ఆర్టికల్ దేని గురించి మాట్లాడుతుందంటే ఇన్వర్డ్స్ లా ఆఫ్ ఏఐ గురించి మాట్లాడుతుంది అనమాట. సో ఈ ఇన్వర్డ్స్ లా ఆఫ్ ఏఐ దేని మీద ఫోకస్ చేస్తుందంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మీద ఫోకస్ చేస్తుంది. అలాగే మనకి డే టు డే ఎవ్రీడే చూసుకున్నట్లయితే ర్యాపిడ్ స్కేలింగ్ ఆఫ్ ఏఐ డెవలప్మెంట్ అవుతుంది అనమాట. ఇలా డెవలప్మెంట్ అనేది ఇన్వర్డ్స్గా ప్రపోర్షనల్ దేనికంటే రెస్పాన్సిబిలిటీ, ఎథిక్స్ అండ్ సేఫ్టీ
సింపుల్గా ఈ యొక్క కంటెక్స్ని ఒక ఈక్వేషన్ కింద రాసుకోవచ్చు. ఆ ఈక్వేషన్ ఏంటంటే ఒక సైడ్ డెవలప్మెంట్ ఆఫ్ ఏఐ ఎట్ ఎ ఫాస్ట్ రేట్ అవుతుంది. దానివల్ల ఏంటంటే ఇన్వర్స్లీ అంటే 1/∞ ప్రపోర్షన్, ఇదే కదా ఫార్ములా. సో ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఫస్ట్ వచ్చేసి రెస్పాన్సిబిలిటీ, నెక్స్ట్ వచ్చేసి సేఫ్టీ. ఇదే ఇన్వర్స్ ప్రపోర్షనల్ లా ఆఫ్ ఏఐ అనమాట. సో ఏఐ డెవలప్ అయిపోతూ ఉంటే ఇంకొక సైడ్ వచ్చేసి దాన్ని కంట్రోల్ చేసే రెస్పాన్సిబిలిటీ కానీ దానికి ప్రొవైడ్ చేసే సేఫ్టీ కానీ తగ్గిపోతూ ఉంది. సో ఇదే మనకి ఇన్వర్స్ లా ఆఫ్ ఏఐ అనమాట. అసలు ఇన్వర్స్ లా ఆఫ్ ఏఐ అంటే ఏం లేదు, నవే డేస్ గ్లోబల్ షిఫ్ట్ ఆఫ్ ఏఐ అవుతుంది. ఎస్పెషలీ మనం ఏఐకి మోర్ ప్రయారిటీస్ ఇస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ ఇన్ఫ్లోస్ కానివ్వండి, ఎకనామిక్ ఇన్సెంటివ్స్ కానీ అవన్నీ ఇంక్రీజ్ అవుతుంది. ఒక సైడ్ అవన్నీ ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఇంకొక సైడ్ వచ్చేసి రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఏఐ ప్రాక్టీస్ అనేది తగ్గిపోతూ ఉంది. ఓకే, దీన్ని ఎలా మెషర్ చేస్తాము అంటే రెస్పాన్సిబిలిటీ ఇండెక్స్ ద్వారా మనం దీన్ని మెషర్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ ఈ లా ఏం చెప్తుంది అంటే టెక్నాలజీస్ పెరుగుతూ ఉంటే మనం ఏం చేస్తున్నాం, దానికి మోర్ అండ్ మోర్ ఫండ్స్ అనేవి అలొకేట్ చేస్తున్నాం, R&D చేస్తున్నాము, కానీ ఇంకొకసారి దాన్ని కంట్రోల్ చేసే విషయంలో మనం ఫెయిల్ అవుతున్నాము అని ఈ ఆర్టికల్ చెప్తుంది అనమాట. సో ఎందుకు ఈ షిఫ్ట్ ఎందుకు అవుతుంది ఏఐ సైడ్ అంటే మనకి ఏంటి, ఈవెన్ మిలిటరీలో కానివ్వండి, ఈవెన్ గవర్నెన్స్లో, జ్యుడిషియరీలో, పోలీసింగ్ సిస్టంలో, హెల్త్ కేర్ సిస్టంలో, అగ్రికల్చర్లో, ఎవ్రీవేర్ ఏఐని యూజ్ చేసుకోవడం వల్ల మనకి ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. కాబట్టి ఎస్ వీఆర్ గోయింగ్ టువర్డ్స్ దట్ అనమాట. సో అందుకే ప్రతి కంట్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మెయింటైన్ చేయడం కానీ, ఎనర్జీ గ్రిడ్స్, అలాగే చిప్ ఫ్యాబ్రికేషన్, డిజిటల్ సావరిటీ, డేటా సావరిటీ మీద మనం ఫోకస్ అయితే చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇంటెలిజెన్స్ని ఒక కమోడిటీ లాగా యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏఐ డెవలప్మెంట్ అయిన తర్వాత మనకి ఎనార్మస్ క్యాపిటల్ అనేది కావాలి, ఎస్పెషల్ డేటా సెంటర్స్ కావాలి, అలాగే మనకి ప్యూర్గా ఇంటెలెక్చువల్ వన్ కాకుండా మనం ఇంటెలిజెన్స్ని ఒక కమోడిటీ లాగా మనం యూజ్ చేస్తున్నాము. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండస్ట్రీస్ కూడా ఇన్నోవేటివ్స్ ఇన్సెంటివ్స్ కూడా ఈ ఏఐ రిలేటెడ్ థింగ్స్కి ఇస్తున్నాయి. సో ఎందుకు ఇండస్ట్రీస్ కూడా దీని వైపు మొగ్గు చూపిస్తున్నాయి అంటే ఇక్కడ కొన్ని స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయి, ఈవెన్ ఓపెన్ ఏఐ CEO ఏమన్నారు అంటే మనం ఒక 20 years తరబడి మన పీపుల్కి ఇచ్చే ట్రైనింగ్ ఖర్చు అయ్యేంత మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే చాలా ఎక్కువ రిటర్న్స్ అనేవి వస్తాయని చెప్పి డైరెక్ట్గా ఓపెన్ ఏఐ CEOనే కంపేర్ చేశారు. దేన్ని అంటే డేటా సెంటర్ ఎనర్జీ కాస్ట్ని, అలాగే హ్యూమన్ ఫర్ 20 years ఆఫ్ ట్రైనింగ్ని. అలాగే ఏం చెప్పారంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇస్ ఇన్ఎఫిషియంట్ కంపేర్ టు దట్ ఆఫ్ దిస్ డేటా సెంటర్స్ అని కూడా చెప్పారు. దానివల్ల ఏంటంటే మరింత ఫోకస్ డేటా సెంటర్స్ మీద, ఏఐ మీద మనం ఫోకస్ చేస్తున్నాం అనమాట. అండ్ అంతేకాకుండా కాస్ట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ చూసుకున్నట్లయితే ద ట్రూ రెస్పాన్సిబిలిటీ ఇన్వాల్వ్స్ ఫ్రిక్షన్ లైక్ ఆడిట్స్, పాసెస్, డిజైన్స్ నాట్ టు రిలీజ్ అన్సేఫ్ టెక్నాలజీ విచ్ కన్ఫ్లిక్ట్స్ ద పుష్ ఫర్ స్కేలింగ్ లాస్ అండ్ ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్. సో మనం ఏంటంటే రెస్పాన్సిబిలిటీ అంటే ఏం మీద ఫోకస్ చేయాలి అంటే ఎస్పెషలీ సేఫ్ టెక్నాలజీనా కాదా అని చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అది మనకున్న లాస్తో కన్ఫ్లిక్ట్ అవుతుందా లేదా చూసుకోవాలి. అలా మనం కాస్ట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ కూడా మెయింటైన్ చేయాలని చెప్పి ఆర్టికల్ అయితే చెప్పడం జరిగింది. సో ఇక్కడ మీకు క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఇన్వర్స్ లా ఆఫ్ ఏఐ అని చెప్పి 2 to 3 స్టేట్మెంట్స్ అయితే ఇవ్వచ్చు. లేకపోతే రీసెంట్లీ ఇన్వర్స్ లా ఆఫ్ ఏఐ ఈజ్ ఇన్ యూస్, ఇట్ ఈస్ రిలేటెడ్ టు వాట్. అలా 2 types ఆఫ్ క్వశ్చన్స్ అయితే మీకు ప్రిలిమ్స్లో వచ్చే ఛాన్స్ ఉంది, మీరు క్లియర్గా చూసుకోవాలన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఇరాన్ బాంబ్స్ US allies అక్రాస్ వెస్ట్ ఏషియా. నిన్న మొత్తం ఎవ్రీ న్యూస్ ఛానల్లో ఉన్న న్యూస్ ఇదే అండి. ఇదేంటంటే బాంబ్ బ్లాస్ట్. సో రీసెంట్గా మనకి ఇంపార్టెంట్ ఇరానియన్ లీడర్ కూడా చనిపోవడం జరిగింది ఈ అటాక్స్లో. ఇది శాటిలైట్ బేస్డ్ ఇమేజ్ అనమాట. చాలా న్యూస్ ఛానల్స్లో ఈ శాటిలైట్ బేస్డ్ ఇమేజ్ చూపించి అసలు ఏంటి అని చెప్పి నేను మొత్తం ప్రతి ఛానల్లో వైరల్ న్యూస్ హాట్ టాపిక్ అంటే ఇది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టైటిల్ ఏం చెప్తుందంటే ఇరాన్ బాంబ్స్ US allies అక్రాస్ వెస్ట్ ఏషియా. వెస్ట్ ఏషియాలో ఏవైతే US తరపున ఉన్న కంట్రీస్ ఉన్నాయో, అంటే US సపోర్టెడ్ కంట్రీస్ ఉన్నాయో వాటి మీద ఇరాన్ బాంబ్ బ్లాస్ట్ అనేది చేస్తుంది అని చెప్పి ఈ ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఈ టాపిక్ వచ్చేసి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే యాజ్ ఆఫ్ March 2nd, 2026 ఎర్లీ మార్నింగ్ పేపర్ రిలీజ్ అయ్యే టైం వరకు ఇరాన్ హ్యాస్ లాంచ్డ్
లార్జ్ స్కేల్ రిటాలియేటరీ మిసైల్ అండ్ డ్రోన్ అటాక్స్. సో ఇరాన్ డ్రోన్ అటాక్స్ అలాగే మిసైల్ అటాక్స్ అనేవి యుఎస్ మిలిటరీ బేసెస్ ఏవైతే ఉన్నాయో ఈ వెస్ట్ ఏషియన్ కంట్రీస్ లో వాటి మీద అయితే అటాక్ అయితే చేయడం జరిగింది ఇరాన్. అసలు ఎందుకు ఇరాన్ ఈ స్ట్రైక్స్ చేసింది అంటే యుఎస్ ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద అటాక్స్ చేయడం చేశారు. అలా అటాక్స్ లో ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ ఆయన పేరు వచ్చేసి ఖమేనీ కూడా చనిపోవడం జరిగింది అనమాట. సో అంతేకాదు వాళ్ళు ఏం చేశారు అంటే మిలిటరీ న్యూక్లియర్ సైట్స్ ని టార్గెట్ చేసి అటాక్స్ అనేవి చేశారనమాట. సో అందుకే వాటి రిటాలియేషన్ గా టిట్ ఫర్ టాట్ లాగా ఇప్పుడు ఇరాన్ యుఎస్ యొక్క మిలిటరీ బేసెస్ ఎక్కడైతే ఉన్నాయో వెస్ట్ ఏషియన్ కంట్రీస్ లో వాటి మీద అటాక్స్ అనేవి స్టార్ట్ చేసింది. సో ఇది కాంటెక్స్ట్ అనమాట. సో అసలు ఏం జరిగింది అంటే ఇరాన్ ట్రూత్ఫుల్ ప్రామిస్ 4 ని లాంచ్ చేశారు. అదేంటంటే బ్యాలిస్టిక్ మిసైల్స్, డ్రోన్స్, క్రూజ్ మిసైల్స్ అవన్నీ స్టార్ట్ చేసి యుఎస్ యొక్క మిలిటరీ బేసెస్ ని, ఇజ్రాయెల్ యొక్క సైట్స్ ని అటాక్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం వాటి గురించి చూసుకున్నట్లయితే యుఎస్ మిలిటరీ బేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే ఫస్ట్ వచ్చేసి యుఏఈలో అరౌండ్ 165 ప్లస్ బ్యాలిస్టిక్ మిసైల్స్, 541 డ్రోన్స్, 2 క్రూజ్ మిసైల్స్ అనేవి అక్కడ ఉన్న దాఫ్రా ఎయిర్ బేస్ ని, దుబాయ్ ని, అబుదాబిని, షార్జా, సివిలియన్ క్యాజువాలిటీస్ కూడా అక్కడ జరిగాయి అనమాట. ఇన్ని అటాక్స్ అయితే అక్కడ చేశారు ఇరాన్. అండ్ సెకండ్ ఏరియా వచ్చేసి బహ్రెయిన్ లో యుఎస్ యొక్క నేవీస్ 5th ఫ్లీట్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే బనామాలో ఉంది, అక్కడ కూడా అటాక్స్ అనేవి చేశారు. అండ్ నెక్స్ట్ ఖతార్కి వెళ్ళినట్లయితే అక్కడ ఏఐ ఉయిడెడ్ ఎయిర్ బేస్ అనేది అక్కడ మేజర్ యుఎస్ ఫెసిలిటీ ఉంది. సో అక్కడ కూడా అటాక్స్ అనేవి జరిపారనమాట. అండ్ నెక్స్ట్ కువైట్ లో వచ్చేసి అలీ సాలెం యుఎస్ ట్రూప్ డెడ్స్ కూడా అక్కడ అరౌండ్ 3 సర్వీస్ మెంబర్స్ అనేవి డ్రోన్ స్ట్రైక్ లో చనిపోవడం జరిగింది. అండ్ సౌదీ అరేబియాలో రియాద్ క్యాపిటల్ మీద మిసైల్స్ అయితే వేయడం జరిగింది. అలాగే కింగ్ ఫాద్ ఎయిర్ బేస్ మీద కూడా కొన్ని అటాక్స్ అయితే వాళ్ళు చేశారు. అండ్ నెక్స్ట్ జోర్డాన్ లో అరౌండ్ 49 ప్లస్ డ్రోన్ ఆర్ మిసైల్ అటాక్స్ అయితే చేశారు. అండ్ ఇరాక్ లో కూడా యుఎస్ ఫెసిలిటీస్ దగ్గర కూడా అటాక్ అయితే చేశారు అనమాట. ఒమాన్ లో మాత్రం కొన్ని తక్కువ అటాక్స్ ఆఫ్ డ్రోన్ అనేది మనం చూడడం జరిగింది. సో ఇన్ని ఏరియాస్ లో వెస్ట్ ఏషియాలో ఎక్కడెక్కడైతే యుఎస్ యొక్క మిలిటరీ బేసెస్ ఉన్నాయో అక్కడంతటా కూడా మనం అటాక్స్ అయితే చూసామన్నమాట. సో ఈ యొక్క అటాక్స్ వల్ల మేజర్ ఇంపాక్ట్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి సివిలియన్స్ కూడా చనిపోతారు కాబట్టి మనకి హ్యూమన్ కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి అట్లీస్ట్ త్రీ ట్రూప్ మెంబర్స్ ఏమో కువైట్ డ్రోన్ స్ట్రైక్ లో చనిపోవడం జరిగింది. అండ్ అంతేకాకుండా సివిలియన్ డెత్స్ అయితే చాలా జరిగాయి. అండ్ ఎస్పెషల్లీ 200 ప్లస్ పీపుల్ డెడ్ ఫ్రమ్ ఇనిషియల్ యుఎస్ ఇజ్రాయలీ స్ట్రైక్. సో ఫస్ట్ యుఎస్ ఇజ్రాయలీ స్ట్రైక్స్ ఇరాన్ మీద చేసిన దగ్గర అరౌండ్ 200 సివిలియన్స్ చనిపోవడం జరిగింది. సో చాలా మంది నార్మల్ అమాయకులు, ఏవి తెలియని నార్మల్ సివిలియన్స్ చనిపోవడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ డిఫెన్స్ యుఎస్ బేసిస్ కూడా డ్యామేజ్ అవడం జరుగుతుంది. దానివల్ల ఓవరాల్ గా ఆయిల్ ఫెసిలిటీస్ అలాగే ఎయిర్పోర్ట్స్ డిస్టర్బ్ అవుతాయి. ట్రేడ్ ఆఫ్ ఆయిల్ కూడా డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎకనామిక్ ఆర్ రీజనల్ గా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఎస్పెషల్ స్టాక్ ఎక్స్చేంజెస్ సస్పెండ్ అవుతాయి, ఆయిల్ షిప్మెంట్స్ థ్రెటన్ గా ఉంటాయి. అండ్ గల్ఫ్ సీన్ యాజ్ నో లాంగర్ ఎ సేఫ్ హెవెన్, అక్కడికి ఇన్వెస్ట్మెంట్స్ కూడా హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ జియో పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే ఎమర్జెన్సీ మీటింగ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అండ్ ఎస్పెషల్ యునైటెడ్ నేషన్స్, యూరోప్ మొత్తం ఈ టూ సైడ్స్ ఆఫ్ అటాక్స్ ని కండమ్ అయితే చేస్తున్నాయంటే ఖండిస్తున్నాయి. అండ్ ఈవెన్ రష్యా, చైనా, దే ఆర్ లైక్ క్రిటికల్ ఆఫ్ యుఎస్ అండ్ ఇజ్రాయెల్. సో అలా దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ ఎస్కలేషన్ ఆఫ్ టెన్షన్స్ బిట్వీన్ ఆల్ దీస్ కంట్రీస్. దానివల్ల థర్డ్ వరల్డ్ వార్ అయ్యే ఛాన్సెస్ కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. సో ఇది ఈ టాపిక్ గురించి ఇన్ డీటెయిల్. సో ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే ఇరాన్ ఓపెన్ చేసి ఇరాన్ ఎక్కడ ఉంది అండ్ ఎక్కడెక్కడైతే యుఎస్ ఎయిర్ బేసెస్ ఉన్నాయి, మిలిటరీ బేసెస్ ఉన్నాయో అవి కూడా మీరు క్లియర్గా వెస్ట్ ఏషియా పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోవాలి. సో మీకు ఇక్కడ క్వశ్చన్ ఎలా వస్తుందంటే మీకు పేర్ బేస్డ్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒక సైడ్ ఏమో బేసెస్ ఇచ్చేసి ఒక సైడ్ ఏమో కంట్రీ అది కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది అనమాట. సో అందుకని క్లియర్గా మీరు గుర్తుపెట్టుకోవడానికి అయితే కొంచెం ట్రై చేయండి. ఇది కష్టమే బట్ ఒకసారి ట్రై చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఆర్టికల్ ఇక్కడ వచ్చేసరికి ఫైర్ వర్క్స్ యూనిట్ బ్లాస్ట్ ఎక్స్పోజెస్ లాక్సిటీ ఇన్ ఎన్షోరింగ్ సేఫ్టీ స్టెప్స్. సో ఇక్కడ మీరు ఇమేజ్ చూసుకున్నట్లయితే ఈ ఏరియాలో వాళ్ళు ఫైర్ క్రాకర్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తున్నారు. సడన్ గా యాక్సిడెంటల్ గా ఒక ఎక్స్ప్లోషన్ జరిగింది. దానివల్ల ఇదంతా చూడండి ఒకసారి ఎంత డ్యామేజ్ అయిందో.
సో ఇది ఎక్కడ జరిగింది అంటే ఏపీలో జరిగింది అనమాట. అండ్ ఈ అటాక్ అరౌండ్ 20 people at Sri Surya Fire Workers Complex at Vetlapalem village in Kakinada district of AP. కాకినాడలో ఇష్యూ అయితే జరిగింది. అరౌండ్ 20 people అయితే ఈ బ్లాస్ట్ లో చనిపోవడం జరిగింది. 20 people అంటే ఇట్ ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్ అనమాట. సో ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే ఫైర్ క్రాకర్ ఇండస్ట్రీస్ గురించి కొంత రీసెర్చ్ అయితే మీరు చేయాలా. ఓకే, ఫైర్ క్రాకర్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఇండియా. ఫస్ట్ వచ్చేసి డేటా కలెక్ట్ చేయండి. ఇండియాలో ఎన్ని ఫైర్ క్రాకర్స్ తయారు చేస్తారు అండ్ అది మన జీడిపికి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది, ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైర్ క్రాకర్ ఇండస్ట్రీస్ మేజర్గా ఇండియాలో ఎక్కడ ఉన్నాయో కొంచెం మ్యాప్ వేసి పెట్టుకున్నట్లయితే మీకు వాల్యూ యాడెడ్ పాయింట్ లా ఉంటుంది. ఎస్పెషల్లీ తమిళనాడు రీజన్లో శివకాశి అనే ఏరియా ఉంటుంది, అది చాలా ఫేమస్ అనమాట. అండ్ ఇప్పుడు మనం ఏపీ చూసాము, అలాగే ఇంకా ఏ ఏరియాస్లో మనకి ఫైర్ క్రాకర్ ఇండస్ట్రీస్ ఉన్నాయో చూసుకోండి. అది మ్యాప్ వేసుకోవాల్సింది తప్పదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసలు ఫైర్ క్రాకర్ ఇండస్ట్రీలో ఎందుకు ఇలాంటి యాక్సిడెంట్స్ జరుగుతున్నాయని చెప్పి రీజన్స్ అయితే పాయింట్అవుట్ చేయండి. ఫస్ట్ వచ్చేసి ప్రాపర్గా లైసెన్సెస్ ఉండవు, అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రైనింగ్ ఉండదు, అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్ స్టోరేజ్ ఫెసిలిటీస్ ఉండవు, అండ్ నెక్స్ట్ వచ్చేసి నో ఇన్స్పెక్షన్స్ అండ్ ఆడిట్స్. ఓకే, సో అలా డిఫరెంట్ రీజన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రీజన్స్ అన్ని కలెక్ట్ చేసి పెట్టండి. వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ దిస్ ఫైర్ క్రాకర్ ఇండస్ట్రీస్ బ్లాస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద ఇంపాక్ట్, దానివల్ల మనకి ఎవ్రీ ఇయర్ ఎంత లాసెస్ వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ యూ కెన్ కలెక్ట్ డేటా ఆఫ్ లాసెస్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వే ఫార్వర్డ్, ఎలాంటి మెజర్స్ తీసుకుంటే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్పెక్షన్స్ ప్రాపర్గా చేయడం, అండ్ ఇలాంటి ఆర్గనైజేషన్స్ని కంట్రోల్ చేసేది మనకి పెసో అనేది ఉంటుంది అనమాట ఒకటి. సో ఆ పెసో గురించి మీరు చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకేమైనా కొత్త లాస్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకురావాలా మన కంట్రీలో, ఆర్ ఎల్స్ లైక్ ఒక లైసెన్స్ ఇవ్వాలి అంటే క్రైటీరియా ఏంటి, లేకపోతే మనం కొత్త క్రైటీరియాని తీసుకురావాలా. సో అవన్నీ ఒక్కసారి ఆలోచించండి. అండ్ ఈ టాపిక్ వచ్చేసి మీకు మెయిన్స్లో చాలా ఇంపార్టెంట్. మెయిన్సే కాదండి, ఇన్ కేస్ మీకు ఎథిక్స్లో కూడా కొన్నిసార్లు కేస్ స్టడీ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఆ కేస్ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు దీన్ని క్లియర్గా చూసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో ఇదండి మనకి ఈ ఆర్టికల్ని చూడాల్సిన ఇంపార్టెంట్ వ్యూస్. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ అంటే ఎస్పెషలీ ఎన్వైరన్మెంట్ అండ్ ఈకాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది. చూసుకున్నట్లయితే ఎంపీ సీఎం రిలీజెస్ ఘరియాల్స్ అండ్ టర్టిల్స్ ఎట్ కూనో నేషనల్ పార్క్. కూనో నేషనల్ పార్క్లో మధ్యప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్ ఘరియాల్స్ని అలాగే టర్టిల్స్ని విడుదల చేశారనమాట. సో ఇక్కడ మీరు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే అరౌండ్ 53 ఘరియాల్స్ అండ్ 25 టర్టిల్స్ని కూనో రివర్లోకి వదిలేయడం జరిగింది. ఓకే, అక్కడ మనకి నేషనల్ చాంబల్ శాంచురీ ఉంటుంది, ఆ శాంచురీలో వదిలేయడం జరిగింది అనమాట. సో యాక్చువల్లీ ఈ రెండు పాయింట్లు చూసుకున్నట్లయితే ఇది ఒక ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ అనమాట. క్వశ్చన్ ఏంటి అంటే ఘరియాల్స్ ఆర్ మోస్ట్ కామన్లీ సీన్ ఇన్ విచ్ ఏరియా అని చెప్పారు. కింద ఏబిసిడి ఆప్షన్స్ ఇచ్చారు, అందులో చాంబల్ శాంచురీ. సో ఇది ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకున్నట్లయితే మళ్ళీ ఈసారి అదే దాని మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చారు కాబట్టి ఏంటంటే ఘరియాల్స్ 53 ఘరియాల్స్ని 25 టర్టిల్స్ని ఈ కూనో రివర్లో విడిచిపెట్టడం జరిగింది. అదేంటంటే నేషనల్ చాంబల్ శాంచురీ. సో చాంబల్ ఈజ్ ఫేమస్ ఫర్ ఘరియాల్స్ అనమాట. సో అలా కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి మీరు చెక్ చేసుకోవచ్చు నేను చెప్పింది రైటా కాదా అని. ప్రీవియస్ క్వశ్చన్ ఎన్వైరన్మెంట్ అండ్ ఈకాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చింది అండ్ ఐ కాంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ ఇన్ విచ్ ఇయర్ అనమాట. ఓకే, అది పక్కన పెట్టేస్తే మీరు ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే కూనో నేషనల్ పార్క్ గురించి మీరు కొన్ని ఫ్యాక్ట్స్ అయితే చూసుకోవాలి. ఎందుకు కూనో నేషనల్ పార్క్ అంటే మనకి చీతా రీఇంట్రొడక్షన్ ప్రాజెక్ట్ కూడా ఉంది కదా, సో అక్కడ చేస్తున్నారు కాబట్టి కంపల్సరీ తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఘరియాల్స్. సో మీకు ఇలా క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే ఎంతమంది చెప్పినట్లు ఘరియాల్ ఈస్ ఫేమస్ సీన్ ఇన్ న్యూస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏరియా ఈస్ ద ఏరియా వీ కెన్ సీ లైక్ గుడ్ నెంబర్ ఆఫ్ ఘరియాల్స్ అనే క్వశ్చన్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఘరియాల్స్
అని చెప్పి గరియాల్స్ గురించి 3 to 4 స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేషనల్ పార్క్ ఉంది కదా, సో రీసెంట్గా 1 year నుంచి కరెంట్ అఫైర్స్లో ఉన్న నేషనల్ పార్క్స్ మీద మీకు పేర్ బేస్డ్ క్వశ్చన్ రావచ్చు. సో ఇక్కడ నేషనల్ పార్క్ నేమ్స్ ఒక లిస్ట్ 1 అని చెప్పి నేషనల్ పార్క్ నేమ్స్ ఇచ్చేసి వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్ అని ఇట్లా లిస్ట్ బి ఇచ్చేసి హౌ మెనీ పేర్స్ ఆర్ కరెక్ట్ ఆర్ ఇన్కరెక్ట్ అని అడిగే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇలా 3 types ఆఫ్ క్వశ్చన్స్ యూ కెన్ ఎక్స్పెక్ట్. అండ్ అంతేకాకుండా ఇలా క్వశ్చన్ కూడా రావచ్చు, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ కూనో నేషనల్ పార్క్ అని చెప్పి కూనో నేషనల్ పార్క్ గురించి ఒక 3 to 4 స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఎన్ని కరెక్ట్ ఏవి కరెక్ట్ అని కూడా అడిగే ఛాన్స్ ఉంది. సో ఇలా ఈ టాపిక్ నుంచి 4 types ఆఫ్ క్వశ్చన్స్ మీకు ఎన్వైరన్మెంట్ అండ్ ఈకాలజీ నుంచి వచ్చే ఛాన్స్ ఉంది. ఎస్పెషల్లీ ఎన్వైరన్మెంట్ ఈకాలజీ అందరూ లైట్ తీసుకుంటారు, బట్ ఒక్కసారి మీకు ఆ టాపిక్స్ మీద గ్రిప్ అనేది వస్తే మాత్రం ఎవ్రీ ఇయర్ మోర్ దాన్ 17 క్వశ్చన్స్ వస్తాయి. అందులో నుంచి ఈజీగా 15 క్వశ్చన్స్ అయితే మీరు చేయొచ్చండి. సో అంత బాగా ఇండెప్త్గా చదువుకుంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఈజీ సబ్జెక్ట్ అనమాట. ఓకే, నౌ లెట్ us సీ ద కంటెక్స్ట్. కంటెక్స్ట్ చూసాం కదా, ఏంటంటే గరియాల్స్ని విడిచిపెట్టారు. ఎన్ని గరియాల్స్ అంటే 53 గరియాల్స్. సో ఇప్పుడు గరియాల గురించి కొన్ని ఫ్యాక్ట్స్ చూసుకున్నట్లయితే గరియాల్ అనేది ఫ్రెష్ వాటర్ క్రోకోడైల్. సో మన క్రోకోడైల్లో ఫ్రెష్ వాటర్ ఉంటాయి అండ్ సాల్ట్ వాటర్ ఉంటాయి. సో ఈసారి క్వశ్చన్ సాల్ట్ వాటర్ క్రోకోడైల్ మీద కూడా రావచ్చు. ఎందుకు అంటే ఈ గ్రేట్ నికోబార్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో సాల్ట్ వాటర్ క్రోకోడైల్ కూడా దాని యొక్క హ్యాబిటాట్ని లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఈ సాల్ట్ వాటర్ క్రోకోడైల్ మీద కూడా అరౌండ్ 3 to 4 times యూపీఎస్సీ క్వశ్చన్ అడిగింది అనమాట. సో ఇలా గరియాల్స్ ఇచ్చేసి మీకు క్వశ్చన్లో స్టేట్మెంట్స్ ఉంటాయి కదా, స్టేట్మెంట్లో ఇది సాల్ట్ వాటర్ క్రోకోడైల్ అని ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది. గరియాల్స్ మాత్రం కంప్లీట్లీ ప్యూర్ ఫ్రెష్ వాటర్ క్రోకోడైల్స్, అంటే అవి మన రివర్లో చూస్తామే తప్ప మనకి కోస్టల్ ఏరియాస్లో ఉండవు అని క్లియర్గా అర్థమవుతుంది. సో ఇలా మీరు చదివినప్పుడు ఏంటంటే మీరు కొంచెం కామన్ సెన్స్ యూజ్ చేసి ఫ్రెష్ వాటర్ అయితే ఎక్కడ కనిపిస్తాయి, సాల్ట్ వాటర్ అయితే ఎక్కడ కనిపిస్తాయి కొంచెం చూసుకోండి. ఓకే, డోంట్ బీ బ్లైండ్. సో ఇది ఒక ఫ్రెష్ వాటర్ క్రోకోడైల్ అనమాట. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి గావిలియాలస్ గ్యాంజెటికస్. అండ్ దీని నేమ్ ఘరియాల్ అని ఎందుకు పెట్టారు అంటే హిందీ వర్డ్ ఘారా అనమాట. ఘారా అంటే పాట్ ఆర్ వెజిల్. దీని యొక్క మూత వచ్చేసి చాలా కొషగా ఉంటుంది అనమాట. కొషగా ఉండి ఎండలో కొంచెం బల్బులా ఉంటుంది అనమాట. ఎస్పెషలీ ఇది అడల్ట్ మేల్స్లో ఇలా బల్బ్ లాగా కనిపిస్తుంది. సో అదేంటంటే ఇన్వర్టెడ్ పాట్, అంటే కుండ బోర్లేస్తే ఎలా ఉంటుందో అలా ఇలా మూతి ముందుకు అలా ఉంటుంది అనమాట. సో అందుకే దాని పేరు వచ్చేసి గరియాల్ అని పెట్టారు. సో గరియాల్ ఎక్కడెక్కడ ఉంటుంది అంటే మనకి ఇండియాలో కనిపిస్తుంది, భూటాన్లో ఉంటుంది అండ్ బంగ్లాదేశ్లో ఉంటుంది. అండ్ నేపాల్, మయన్మార్ అండ్ పాకిస్తాన్ ఎక్కడైతే ఫ్రెష్ వాటర్ ఉంటాయో అక్కడ మనకి ఈ గరియాల్ అనేది కనిపిస్తుంది. ఎస్పెషలీ మేజర్ పాపులేషన్ వచ్చేసి 3 ట్రిబ్యూటరీస్ ఆఫ్ గంగాలో కనిపిస్తాయి. అవేంటంటే చాంబల్, నెక్స్ట్ గిర్వా అండ్ నెక్స్ట్ రాప్తి నారాయణి రివర్ ఇన్ నేపాల్. ఈ 3 ఏరియాస్లో మాత్రం మంచి నెంబర్ ఆఫ్ గరియాల్స్ అనేవి కనిపిస్తాయి. అండ్ ఈ గరియాల్ రిజర్వ్స్ ఆఫ్ ఇండియా ఎక్కడెక్కడ ఉంటాయి అంటే మన ఇండియాలో యూపీలో, ఎంపీలో అండ్ రాజస్థాన్లో ఉంటాయి అన్నమాట. అండ్ గరియాల్ అనేది ఒక లార్జెస్ట్ క్రోకోడైల్ స్పీసీస్. మేల్స్ అనేవి 16 to 20 feet అనేవి ఉంటాయి అండ్ ఫీమేల్స్ వచ్చేసి 11.5 to 15 feet. అంటే మేల్స్ అనేవి కొంచెం పెద్దగా పొడవుగా కనిపిస్తాయి అండ్ ఫీమేల్స్ అనేవి కొంచెం తక్కువగా కనిపిస్తాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ పాయింట్, ఇట్ ఈస్ ఆల్సో ద మోస్ట్ అక్వాటిక్ ఆఫ్ ఆల్ క్రోకోడైల్స్. అంటే కొన్నిసార్లు క్రోకోడైల్స్ వాటర్లోనే కాకుండా బయటకు వచ్చి కూడా కనిపిస్తూ ఉంటాయి కదా, కానీ ఈ క్రోకోడైల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది మోస్ట్లీ అక్వాటిక్లోనే ఉంటుంది. ఇట్ నెవర్ మూవ్స్ ఫార్ ఫ్రమ్ వాటర్ అనమాట. అండ్ రీప్రొడక్షన్ చూసుకున్నట్లయితే దే మేట్ డ్యూరింగ్ ద మంత్స్ ఆఫ్ November to January అండ్ దే లే ఎగ్స్ ఇన్ ద మంత్ ఆఫ్ March to May. సో ఇది దాని యొక్క రీప్రొడక్షన్ రిలేటెడ్ డేటా అనమాట. ఓకే, నౌ లెట్ us see the next article. టైటిల్ చూసుకున్నట్లయితే వై కీ టు కోకోనట్ కల్టివేషన్ టుడే ఈజ్ సస్టైనబిలిటీ నాట్ ప్రొడక్టివిటీ. సో ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే కోకోనట్ ప్రొడక్షన్ అండ్ సస్టైనబిలిటీ కోసం మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక స్కీమ్ తీసుకొచ్చింది. అదేంటంటే కోకోనట్ ప్రమోషన్ స్కీమ్ అన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్ స్కీమ్. సో మీకు ఏంటంటే ఈ స్కీమ్ గురించి కూడా మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ కోకోనట్ ప్రమోషన్ స్కీమ్ అని చెప్పి మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. అదొకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ కోకోనట్ అని చెప్పి
కోకోనట్ ఇలా పెరుగుతుంది, ఇంత టైం పడుతుంది, ఆర్ ఈ సాయిల్స్ లో పెరుగుతుంది అండ్ విచ్ స్టేట్స్ అని కూడా క్వశ్చన్ రావచ్చే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి మీరు చూసుకోవాల్సింది ఏంటంటే రీసెంట్ గా రూట్ వెల్ట్ డిసీజ్ అనేది న్యూస్ లో ఉంది. ఆ రూట్ వెల్ట్ డిసీజ్ వల్ల కోకోనట్ ప్రొడక్షన్ తగ్గిపోతుందని చదువుకున్నాం కదా. సో అక్కడ మీకు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే రూట్ వెల్ట్ డిసీజ్ ఇస్ సీన్ ఇన్ న్యూస్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లాంటేషన్స్ గెట్ ఎఫెక్టెడ్ బై దిస్ రూట్ వెల్ట్ డిసీజ్ అని ఇస్తారు. సో అలా 3 నుంచి 4 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఈ ఒక టాపిక్ నుంచి వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే కోకోనట్ ని కంట్రోల్ చేసేది కోకోనట్ బోర్డ్ అన్నమాట. ఆ కోకోనట్ బోర్డ్ గురించి కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇంతకుముందు చూసుకున్నట్లయితే పీవైక్యూస్ లో మనకి టీ బోర్డ్ గురించి క్వశ్చన్ వచ్చింది, అలాగే టర్మరిక్ బోర్డ్ గురించి క్వశ్చన్ వచ్చింది, అండ్ నెక్స్ట్ వచ్చేసి కాఫీ బోర్డ్ గురించి క్వశ్చన్ వచ్చింది. అండ్ ఈసారి కోకోనట్ ఎక్కువ న్యూస్ లో ఉంది కాబట్టి కోకోనట్ బోర్డ్ గురించి కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉందండి. ఓకే, అన్నిటిని మీరు చూసుకొని మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ ఆర్టికల్ చూసుకున్నట్లయితే అసలు ఏం చెప్తుంది అంటే ఇండియా అనేది వరల్డ్ లో లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అండ్ కన్జ్యూమర్ ఆఫ్ కోకోనట్. లార్జ్ ప్రొడ్యూస్ చేస్తుంది, అలా కన్జ్యూమ్ కూడా చేస్తుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే మన ఇండియాలో ప్రైస్ ఆఫ్ కోకోనట్ ఈస్ హయ్యర్ దాన్ ఇంటర్నేషనల్ ప్రైజెస్. ఇంటర్నేషనల్ ప్రైజెస్ తో పోలిస్తే కూడా ఇండియాలో కోకోనట్ యొక్క ప్రైస్ అనేది ఎక్కువగా ఉంది. ఇక్కడ ఏం చెప్పారంటే టెండర్ కోకోనట్ అంటే కొబ్బరి బోండాలు అనమాట. సో ఇప్పుడు ఎస్పెషల్లీ మీరు బయటకు వెళ్తే అరౌండ్ 60 రూపీస్ మన గ్రీన్ కలర్ కోకోనట్స్ కనిపిస్తున్నాయి అండ్ లైట్ ఆరెంజ్ కలర్ కోకోనట్ కనిపిస్తున్నాయి కదా. సో లైట్ ఆరెంజ్ వచ్చేసి ఇంకా కాస్ట్లీ, అందులో వాటర్ ఎక్కువ ఉంటాయి అంటారు. సో నార్మల్గా ఏంటంటే ఎంత ప్రొడ్యూస్ చేసినప్పటికీ కూడా కన్జంప్షన్ ఎక్కువ ఉండేసరికి మన ఇండియాలో కోకోనట్ ప్రైస్ అనేది ఇంటర్నేషనల్ ప్రైజెస్ తో పోలిస్తే ఎక్కువగా ఉంది అని ఇక్కడ చెప్పారనమాట. అండ్ రీసెంట్ గా 2026-27 యూనియన్ బడ్జెట్ లో ప్రమోట్ చేసిన స్కీమ్ ఏంటంటే కోకోనట్ ప్రమోషన్ స్కీమ్. ఆ కోకోనట్ ప్రమోషన్ స్కీమ్ లో ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఎయిమ్ ఏంటంటే మనం ప్రొడక్టివిటీని పెంచాలి, ఎస్పెషల్లీ ఓల్డ్ నాన్ ప్రొడక్టివ్ గార్డెన్స్ ని రీప్లేస్ చేయాలి, హై ఈల్డింగ్ కోకోనట్ వెరైటీస్ పెట్టేసి దానివల్ల మనం న్యూ ప్లాంటేషన్స్ ని అలాంగ్ కోస్ట్ అనేది డెవలప్ చేయాలని చెప్పేది ఈ కోకోనట్ ప్రమోషన్ స్కీమ్. కోకోనట్ ప్రమోషన్ స్కీమ్ ఏం చెప్తుందంటే ప్రొడక్షన్ ఆఫ్ కోకోనట్ ని ఇంప్రూవ్ చేయాలి. ఎలా ఇంప్రూవ్ చేస్తాము అంటే ఆల్రెడీ మనకి ఓల్డ్ అంటే పాతవి నాన్ ప్రొడక్టివ్ గార్డెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హై ఈల్డ్ వెరైటీ కోకోనట్ తోటి రీప్లేస్ చేయాలి, ఎస్పెషల్లీ కోస్టల్ రీజన్ లో అని చెప్పారనమాట. అండ్ అంతేకాకుండా ఇప్పుడున్న ఇంకో ప్రాబ్లం ఏంటంటే క్లైమేట్ చేంజ్ అవుతా ఉంది. ఆ క్లైమేట్ చేంజ్ అవుతా ఉండడం వల్ల కొత్త కొత్త డిసీజెస్ అనేవి వస్తున్నాయి. దానివల్ల కోకోనట్ ప్రొడక్టివిటీ అండ్ కల్టివేషన్ ఆఫ్ కోకోనట్ మీద ఇంపాక్ట్ అయితే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ రూట్ వెల్ట్ డిసీజ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లైమేట్ రెసిలియన్స్ అండ్ విల్ట్ అంటే రూట్ వెల్ట్ రెసిస్టెంట్, డైరెక్ట్ ట్రస్ట్ ఇన్ ఫార్మర్స్ అండ్ హానెస్ట్ ఇవాల్యుయేషన్ ఆఫ్ పాస్ట్ ఫెయిల్యూర్స్ అవన్నీ తీసుకొని మనం ప్రాపర్గా మన యొక్క కోకోనట్ ప్రమోషన్ స్కీమ్ని మనం ఇంప్లిమెంట్ చెయ్యాలి అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్పడం జరిగిందనమాట. ఓకే, అంతకుమించి ఇంకేం లేదండి. సో ఇక్కడ మీరు కోకోనట్ బోర్డు గురించి తెలుసుకోవాలి. ఓకే, కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు చూసుకున్నట్లయితే ఇది ఒక స్టాట్యుటరీ బాడీ. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఎస్టాబ్లిష్ చేసిన బోర్డు అనమాట. ఇది దేని మీద ఫోకస్ చేస్తుంది అంటే డెవలప్మెంట్ ఆఫ్ కోకోనట్ ప్రొడక్షన్, అలాగే యూటిలైజేషన్ ద కంట్రీ వైల్ ఫోకసింగ్ ఆన్ ప్రొడక్టివిటీ అనమాట. అండ్ ఇది ఎప్పుడు ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చింది అంటే 1981లో ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చింది అనమాట. దీని యొక్క రీజనల్ ఆఫీసెస్ ఎక్కడ ఉంటాయి అంటే బెంగళూరు, చెన్నై, గువాహటి అండ్ పాట్నాలో ఉంటుంది. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి కొచ్చి ఇన్ కేరళ. దీని యొక్క మేజర్ ఫంక్షన్స్ ఏంటంటే మనం మంచిగా మెజర్స్ అనేది తీసుకోవాలి, ఎస్పెషల్లీ డెవలప్మెంట్ ఆఫ్ కోకోనట్ ఇండస్ట్రీకి. అండ్ నెక్స్ట్ టెక్నికల్ అడ్వైస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది, అలాగే ఫినాన్షియల్ అండ్ అదర్ అసిస్టెన్స్ ఫర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఏరియా కూడా ప్రొవైడ్ చేస్తుంది. అండ్ అంతేకాకుండా మనం మోడర్న్ టెక్నాలజీస్ని అడాప్ట్ చేసుకోవడానికి కూడా హెల్ప్ అనేది చేస్తుంది. అండ్ ఎస్పెషలీ ప్రైజెస్ ఇన్సెంటివ్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఈవెన్ ఇట్ విల్ ఇంప్రూవ్ ద మార్కెటింగ్ ఆఫ్ కోకోనట్ అండ్ ఇట్ విల్ ఫోకస్ ఆన్ రికమెండింగ్ ద మెజర్స్ ఫర్ రెగ్యులేటింగ్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అనమాట. అండ్ అంతేకాకుండా గార్డెన్స్ వాటి యొక్క స్పెసిఫికేషన్స్ని స్టాండర్డ్స్ని కూడా ఇది అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఆన్ దిస్ కోకోనట్ డెవలప్మెంట్ బోర్డ్ మీద కూడా మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో క్లియర్గా మీరు ఒకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి సెలెక్టివ్ అవుట్రీచ్ అనమాట. ఈ టాపిక్ ఏం చెప్తుంది అంటే మనకి రీసెంట్గా క్లాస్ 8 సోషల్ సైన్స్ బుక్ ఎన్సీఆర్టీ రిలీజ్ చేసింది కదా.
అండ్ ఈ ఎన్సీఆర్టీ ఈ యొక్క బుక్ రిలీజ్ చేసిన తర్వాత అందులో ఒక చాప్టర్లో ద రోల్ ఆఫ్ జ్యుడిషియరీ ఇన్ ఆర్ సొసైటీ అనే చాప్టర్లో కరప్షన్ ఇన్ జ్యుడిషియరీ గురించి ప్రస్తావించారు. సో అదేంటంటే దానివల్ల సీనియర్ అడ్వకేట్స్ అనేవి ఈ కోర్ట్ని ది కేసుని సూమోటోగా తీసుకొని ఎలా చిన్న చిన్న పిల్లల మైండ్స్లో జ్యుడిషియరీలో కరప్షన్ ఉందని ఇన్కార్పొరేట్ చేసినట్లయితే ఫ్యూచర్లో వాళ్ళు జ్యుడిషియరీని ఎలా నమ్ముతారు. అండ్ ఈవెన్ వాళ్ళు ఏమన్నారంటే వేరియస్ ఏరియాస్లో కూడా కరప్షన్ ఉంది, లైక్ పొలిటీషియన్స్లో, బ్యూరోక్రసీలో, డిఫరెంట్ ఏరియాస్, బట్ వాటిని ఎందుకు ప్రస్తావించలేదు అని చెప్పి వాళ్ళు క్వశ్చన్ కూడా వేశారనమాట. ఓకే, సో ఇక్కడ అదే చెప్పారండి, ఏంటంటే జ్యుడిషియల్ కరప్షన్ ఉంది, కేసెస్ పెండెన్సీ పెరుగుతూ ఉంది, కంప్లీట్గా ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, వేకెన్సీస్ ఉన్నాయి అని చెప్పి చాలా ప్రాబ్లమ్స్ని ఆ ఏరియాలో హైలైట్ చేశారు అని చెప్పి, దాని తర్వాత జ్యుడిషియరీ అనేది ఈ కేసు సూమోటోగా తీసుకొని నో ఇలాంటివి అయితే మేము ప్రమోట్ చేయడానికి వీలు లేదు అని చెప్పి స్ట్రిక్ట్గా వార్నింగ్ అయితే ఇచ్చింది. దాని తర్వాత ఎన్సీఆర్టీకి ఏం చెప్పింది అంటే ఎస్ ఈ యొక్క ప్రింటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆపేసేయండి అని చెప్పింది. దాని తర్వాత ఎన్సీఆర్టీ కూడా అపాలజీ చెప్పేసి ఎస్ ఇప్పుడు రాసిన పేజెస్ అన్ని రీరైట్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి మేము పబ్లిష్ చేస్తామని చెప్పడం జరిగింది. ఓకే, అంతే అండి, అంతకుమించి ఇంకా ఏం లేదు. ఓకే, సో ఇక్కడ మీరు ప్రిలిమ్స్ ప్రాక్టీస్ క్వశ్చన్ చూడొచ్చు. ప్రిలిమ్స్ ప్రాక్టీస్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ గరియాల్స్ అనమాట. ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఫస్ట్ వచ్చేసి గరియాల్స్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ ఆన్ IUCN రెడ్ లిస్ట్ అండ్ ఆర్ ప్రొటెక్టెడ్ అండర్ షెడ్యూల్ 1 ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్టే, ఎందుకంటే గరియాల్స్ని క్రిటికల్ ఎండేంజర్డ్ లిస్ట్లో పెట్టారు, ఎందుకంటే వాటి నెంబర్ తగ్గిపోతూ ఉంది కాబట్టి. And next వచ్చేసి the Chambal River holds the largest population of gharials in India, and Madhya Pradesh is known as Gharial state for hosting over 80% of country's gharial population. This is the right statement అండి. అండ్ దీని మీదనే మీకు PYQ అనేది వచ్చింది. సో అలా PYQs చేస్తే మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఇలాంటి స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు అవునా కాదా అని చెప్పి మనకు కొంత క్లారిటీ అనేది ఉంటుంది అండ్ ఎలిమినేషన్ ప్రాసెస్ ఈజీ అవుతుంది అనమాట. సో అందుకని PYQs చేయమంటాము. డైరెక్ట్గా అదే క్వశ్చన్ రిపీట్ అవుతుంది అని కాదు. సో ఇలా మీకు స్టేట్మెంట్స్ ఇష్టం మీరు ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గరియాల్స్ ప్రైమరీ ఇన్హాబిట్ స్టాగ్నెంట్ వాటర్ బాడీస్ లైక్ లేక్స్, పాండ్స్ వేర్ దే హంట్ ఫర్ లార్జ్ మమ్మల్స్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ యొక్క గరియాల్స్ని ఆర్టికల్ ఏం చదివారు, కూనర్ రివర్లో వదిలేశారు అన్నాం కదా. సో రివర్ అనేది ఒక చోట స్టాగ్నెంట్గా ఉండదు, సో ఇట్ విల్ మూవ్ ఆన్. సో ఈ గరియాల్స్కి కూడా అలా మూవింగ్ వాటర్లో అయితేనే దే కెన్ సస్టైన్ అండ్ దే కెన్ క్యాచ్ మోర్ అమౌంట్ ఆఫ్ ఫిష్ అనమాట. సో కాబట్టి ఈ థర్డ్ స్టేట్మెంట్ రాంగ్ అనమాట. ఆన్సర్ వచ్చేసి 1 and 2 ఓన్లీ. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద కోకోనట్ డెవలప్మెంట్ బోర్డ్ అనమాట. ఈసారి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి దాని మీద తీసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి ఇట్ ఈస్ స్టాట్యుటరీ బాడీ ఎస్టాబ్లిష్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ 1981 త్రూ కోకోనట్ డెవలప్మెంట్ బోర్డ్ యాక్ట్. ఎస్, ఇదంతా చెప్పాను కదా, ఈ ఫస్ట్ స్టేట్మెంట్ అయితే రైట్. అండ్ నెక్స్ట్ హెడ్ క్వార్టర్స్ కొచ్చి కేరళలో ఉంది. ఎస్, ఇది కూడా రైటే. అండ్ నెక్స్ట్ ప్రైమరీలీ ఫోకసెస్ ఆన్ సోల్లీ ఆన్ కోకోనట్ కల్టివేషన్ ఇన్ ట్రెడిషనల్ సదరన్ స్టేట్స్ ఎక్స్క్లూడింగ్ ఎక్స్పాన్షన్ టు నాన్ ట్రెడిషనల్ ఏరియాస్. కాదు, అక్కడ మనం ఫంక్షన్ చేసినప్పుడు ఏం చేస్తుందంటే ఏరియా కూడా ఎక్స్పాండ్ చేస్తుంది కదా. సో ఈ థర్డ్ స్టేట్మెంట్ని తీసేస్తే ఆన్సర్ వచ్చేసి 1 and 2 ఓన్లీ. ఓకే, ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇవ్వండి ఈ రోజు ఇంపార్టెంట్ ఆర్టికల్స్. అండ్ నిన్నటి పేపర్ అండ్ ఈరోజు పేపర్లో మొత్తం ఇదే ఇష్యూ ఉంది, లైక్ యాడ్ స్ట్రైక్స్, కాబట్టి వాటిని కొంచెం మినిమైజ్ చేసేసి వేరే ఆర్టికల్స్ తీసుకొని ట్రై చేశాను. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీరు కనుక మీ UPSC జర్నీ స్టార్ట్ చేయాలి అనుకున్నట్లయితే కంపల్సరీ మీరు ఏం చేయాలి అంటే లైక్ మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి NCERTస్తో అండ్ ఈవెన్ స్టాండర్డ్ బుక్స్తో. అండ్ చాలామంది నన్ను బుక్ లిస్ట్ గురించి కాల్స్ కూడా చేసి అడిగారు. వాళ్ళ కోసమే నిన్న మేము బుక్ లిస్ట్ రిలేటెడ్ వీడియో A to Z ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఏ బుక్స్ చదవాలి అని కూడా క్లియర్గా ఒక వీడియో చేసి అయితే పోస్ట్ చేశాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు కనుక కోచింగ్ తీసుకోవాలనుకున్నట్లయితే మన దగ్గర GS ఫౌండేషన్ కోర్స్ అయితే స్టార్ట్ అయిందండి. సో యూ కెన్ జాయిన్ ఆన్ బోత్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ మీకు ఏమైనా క్వైరీస్ ఉన్నట్లయితే పైన స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి కాల్ చేయండి 8074765513. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్.